రాష్ట్రంలో ఒక పార్టీ, దేశంలో ఇంకో పార్టీ వెళితే డెవలప్మెంట్ కాదు. ఇటు రాష్ట్రంలో అటు దేశంలో డబల్ ఇంజన్ సర్కార్ ఉంటేనే నిధులు వస్తాయి, బాగా అభివృద్ధి అవుతుంది. కేంద్ర సర్కార్ది సపోర్టు పుష్కలంగా ఉంటుందని చెప్పే బీజేపీ లీడర్లు ఇప్పుడు మాట మార్చినట్టు కొడుతున్నది. నాకెందుకో దేశంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఉండాలి అనే మాటలు మాట్లాడతలేరు ఇప్పుడు. ఇగో తెలంగాణ ఎంపీ బండి సంజయ్ కేంద్ర హోం సహాయ మంత్రి ఏమంటున్నాడో ఈనుండ్రిగా. ఇవాళ ఎన్డీఏ పాలనకు అధికారం ఇచ్చారు. ఇవాళ ఒక్క సంవత్సరంలోనే దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు, ఎక్కువ సంక్షేమ పథకాలు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇన్నరా ఒక్క ఏడాదిలోనే దేశంలో ఎక్కువ నిధులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికేనట. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నరేంద్ర మోడీకి రుణపడి ఉండాలన్నట. 2024-25 సంవత్సరాలు పన్నులు పన్నేతర ఆదాయం పేరుతోని 95,500 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. బండి సంజయ్ చెప్తా ఉంటే పక్కకున్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ లీడరు హా అని ఆవలింతలు తీస్తున్నాడు. బండి సంజయ్ చెప్తుంటే జోల వాడినట్టు అనిపిస్తున్నదో, లేకుంటే ఇక్కడి టీడీపీ సపోర్ట్ కేంద్రానికి లేకుంటే నిధులు ఎందుకు ఇచ్చేటోళ్ళు అనే ఫీలింగ్తో నిద్రిస్తున్నాడో తెలియదు కానీ లగాయించి ఆవలింతలు తీస్తున్నాడు. సరే గా ముచ్చట అటించితే ఒక్క ఏడాదిలోనే 1,00,000 కోట్లకు ఎక్కువ కేంద్రం శాంక్షన్ చేసింది అంటున్నాడు. అట్లెందుకు ఇచ్చిండ్రు కావచ్చు? ఆంధ్రాలో డబల్ ఇంజన్ సర్కార్ లేదు కదా, అంతగానం అభివృద్ధి ఎందుకు చేస్తున్నట్టు? కేంద్రం ఇచ్చేదే కాకుండా బయట దేశాల నుంచి అప్పులు తెచ్చుకునే పర్మిషన్ కూడా ఇచ్చిండ్రట. అట్లెందుకు ఇచ్చిండ్రు కావచ్చు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గొప్పగా చేస్తున్నామన్నట్టు చెప్తున్నాడు బండి సంజయ్. ఇక దీని మీద తెలంగాణ రాష్ట్రం పబ్లిక్ పొట్టు వేసుకుంటుండ్రు. పక్క రాష్ట్రానికి బాగానే నిధులు మంజూరు అయ్యేటట్టు చేస్తున్నావు కానీ తెలంగాణకు ఎందుకు తెడ్డు చూపెడుతున్నావు బండన్న అంటుర్రు. అంటే పువ్వు గుర్తు పార్టీ లీడర్లను గెలిపిస్తే ఏం ఫాయిదా లేనట్టే కదా. ఏపీ ప్రజలు ప్రాంతీయ పార్టీకి ఓట్లేసి గెలిపించుకొని నిధులు తెచ్చుకున్నారు. తెలంగాణలో 2 జాతీయ పార్టీలకు ఓట్లేసి నిధుల కోసం కేంద్రం చుట్టూ తిరుగుతున్నాం. మీకేసిన ఓట్లేమో తెలంగాణ పబ్లిక్కి, మీరు వాడుతున్న పార్టీ ఏమో ఆంధ్రాదా. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి పోయి ఇక్కడికి నిధులు లేకుంటే ఆంధ్రాకి ఎక్కువ నిధులు ఇచ్చింది మా సర్కార్ అని గొప్పలు చెప్తావా? జరనైనా ప్రేమ ఉన్నదా తెలంగాణ మీద నీకు అని కామెంట్లు పెట్టి పొట్టు ఆడుచుకుంటారు తెలంగాణ పబ్లిక్ అంతా. ఇన్ని రోజులు హైడ్రా పేరుతోని పట్టణాలల్లా బీద సాదల ఇండ్లు కూలగొట్టిరు. కొన్ని దిక్కులల్లా చిన్న చిన్న పట్టణాలల్లో కూడా కూలగొట్టి కూలినాలి బతుకులను ఆగం చేసిండ్రు. ఇక ఇప్పుడు ఈ అడవి బిడ్డలను కూడా ఇడుస్తలేదు కాంగ్రెస్ సర్కార్ అని అంటుర్రు ఈ ముచ్చట చూసినోళ్ళు. మరి గా ముచ్చటేంది, దాని మీద మీరేమంటారు అనేది వార్త చూసినాక కామెంట్లలో చెప్పు. ఆఖరికి అడవి బిడ్డలను కూడా ఇడుస్తలేదు కాంగ్రెస్ సర్కారు. ఉండేతానికి గూడు లేక రోడ్డు పక్కకున్న అడవిలా పక్కకు చిన్న చిన్న గుడిసెలేసుకొని తలదాసుకుంటున్న ఆదివాసి అడవి బిడ్డలు వీళ్ళంతా. మరి ఇట్లా బతుకుడు సర్కార్కి ఎసొంటి నష్టం తెస్తున్నదో ఏమో కానీ వందలాది పోలీసులను పెట్టి ఇక్కడి నుంచి ఎల్లగొట్టే పని చేస్తున్నది సర్కారు. పట్నం లూకున్నట్టు పల్లె జనం ఊకుంటారా? అందున అడవినే నమ్ముకొని అడవిలనే బతుకుతున్న ఆదివాసులు ఊకుంటారా? మనిషో గుత్ప పట్టుకొని పోలీసులకు ఎదురు తిరిగిండ్రు. మా గుడిసెలు ముట్టుకుంటే పుచ్చలు వలిగిపోతాయి అన్నట్టు తయారుగున్నారట. ఆదివాసి బతుకులను ఆగం చేస్తామంటే ఇక్కడ ఎవ్వరు చూసుకుంటూ ఊకోం అన్నట్టు చేసిండ్రు. కట్టెలు, గుత్పలు, బడితెలు చేతబట్టి జేసీబీ, డోజరు, ట్రాక్టర్లను తరిమి కొట్టిండ్రు. ఇలా కోపాన్ని చూసిన డ్రైవర్లు ఎంబటే బండ్లు స్టార్ట్ చేసుకొని పరుగులు పెట్టిండ్రు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రోహిర్ బీట్ శివార్లున్న చెల్పాక రోడ్డు పక్కకు ఇట్లా జరిగింది. మేమేమన్నా భూములు కబ్జా చేసి బిల్డింగులు కట్టి అమ్ముకునే వ్యాపారం చేస్తున్నామా? ఆస్తులు అంతస్తులు దండిగుండి సర్కారు భూములను ఆక్రమించినమా? గూడు లేకనే గుడిసెలు వేసుకున్నాం, అది కూడా మాకు తల్లి అసొంటి అడవిలు వేసుకున్నాం. అసొంటప్పుడు మమ్మల్ని ఖాళీ చేయమనుడేంది అన్నట్టు పోలీసులతోని ఓ తీరుగా పోరాటం చేసిండ్రు. మరి ఇలానేమన్నా అంటే సర్కారుకు దెబ్బ పడుతుంది అనుకున్నారో ఏమో కానీ ఏమనుకుంటూనే వెళ్ళిపోయినరు పోలీసులు. మరి ఆదివాసుల తమాషా ఒక్క తాటి మీదకి వచ్చి కొట్లాడితే కోయదొరలతోని తట్టుకునుడు కష్టం అనే తట్టు చేసిండ్రు. మరి ఇప్పటికైనా సర్కారు వీళ్ళ జోలికి రాకుంటుంటుందో లేకుంటే మళ్ళీ ఏదైనా ఉపాయం చేస్తుందో ముందే చూడాలిగా.